My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today's promise is taken from Jeremiah 31 verse 17. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం నుండి నేటి వాగ్దానము It తీసుకునబడినది. says, your children will return to their own land. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు అని ఈ లేఖనము సెలవిస్తున్నది. My friends, you might have been worried about your children. నా ప్రియ స్నేహితులారా, మీరు మీ బిడ్డల గురించి చింతిస్తూ ఉన్నారా? Who are residing away from you and they are going in their own way. మీకు దూరంగా నివసిస్తూ వారి సొంత మార్గాల్లో నడుస్తున్న మీ బిడ్డలను గురించి బాధపడుతూ ఉన్నారా? Yes, recently we were worried about my granddaughter Sharon. అవును, ఈ మధ్య కాలంలో మా మనుమరాలైనటువంటి షారన్ గురించి మేము చింతించాము. She's working in America for a long time. She never returned to India. తను అమెరికా దేశంలో పనిచేస్తూ చాలా కాలము భారతదేశానికి అసలు తిరిగి రాలేదు. But according to this promise, at the right time, the Lord brought her to India and did great things through her. అయితే ఈ వాగ్దానానుసారంగా ప్రభు సరైన సమయంలో తనని భారతదేశానికి తీసుకుని వచ్చి తన ద్వారా గొప్ప కార్యములు చేసి ఉన్నారు. There is a time for everything. ప్రతిదానికి ఒక సమయము కలదు. Let us depend only on Jesus Christ for all our goodness and mercy to receive from Him. ప్రభు యొద్ద నుండి మంచితనమును కృపలను పొందుకోవడానికి యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడాలి. Psalm 66 verse 3 says, how awesome are your work through the greatness of your power. 66వ కీర్తన 3వ వచనం ప్రకారము, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయము ఎంతో గొప్పది. And in the same way, Psalm 92 4 and 5 also says, for you, Lord, have made me glad through your work. I will triumph in the works of your hands. 92వ కీర్తన 4-5 వచనాల ప్రకారం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. And also Mark 16:20 we read that the Lord working with them and confirming the word through the accompanying signs. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును So we have స్థిరపరచుండెను. to read the word of God and claim the promises. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వాగ్దానములన్నిటినీ కూడా స్వీకరించి పొందుకోవాలి. All these verses are promises of God. ఈ వచనాలన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానములై ఉన్నవి. When you read the word of God, claim that promise for yourself. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మీ కొరకు ఆ వాగ్దానాన్ని మీరు స్వీకరించాలి. If you read Philippians chapter 1 verse 6, it says, he who has begun a good work in you will complete it until the day of Jesus Christ. ఫిలిప్పీ 1:4 ప్రకారము, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని The నమ్మాలి. Lord who has promised in his word will surely fulfill it at the right time in a beautiful way. వాగ్దానము చేసిన దేవుడు సరైన సమయంలో అద్భుతమైన రీతిలో నెరవేరుస్తాడు. We have to look to him all the time, ఎల్లప్పుడూ మనం ఆయన వైపే చూడాలి. depending upon him for all our goodness and mercy. మేలుల కొరకు మంచితనం కొరకు ఆయన మీదే ఆధారపడాలి. As per his word, he will supply all our need at the right time in a beautiful way. ఆయన వాక్యము చొప్పున సరైన సమయంలో అద్భుత రీతిగా ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు. So read the word of God and be satisfied with all the goodness and mercy of God. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని మంచితనాన్ని కృపను బట్టి సంతృప్తులుగా జీవించండి. Even now, my friends, let us commit our lives to God and look to him for all our blessings. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పిస్తూ దీవెనల కొరకు ఆయన వైపు చూద్దాము. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our precious heavenly Father, thank you, Lord, for thy wonderful presence. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలయ్యా. You know the hearts of your నీ children. ప్రజల హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు. They may be worried over all kinds of problems of the children or their own problems. వారి బిడ్డల గురించి లేక వారి సొంత సమస్యల గురించి వారు చింతిస్తూ ఉన్నారేమో. Give them your grace to
Make them read the word of God and claim the promises, Father. దేవుని వాక్యాన్ని చదివి వాగ్దానములన్నిటినీ పొందుకొనగలిగే కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. Supply all the need. వారి అవసరతలన్నిటినీ తీర్చండి. Let them rejoice, receiving all your blessings in a beautiful మీ way. ఆశీర్వాదాలన్నీ అద్భుతమైన రీతిలో పొందుకొని వారు సంతోషించుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. దినకరన్ కుటుంబ సభ్యులుగా మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై కుటుంబ సమేతముగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వచ్చేస్తున్నాము. Please come and receive Jesus and experience His supernatural power. దయచేసి రండి, యేసును స్వీకరించండి, ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి. నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయడానికి ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. Even now boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies స్పర్శ. are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఉంది. తేలిక అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత మంట, దురద, ఒళ్ళంతా దురద. The hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందండి. We will pray together for Jesus to do miracles in your home. యేసు మీ యొక్క గృహముల అద్భుత కార్యములు చేయ నిమిత్తమై మనము కలిసి ప్రార్థన చేయుదము. In your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ విద్యాభ్యాసములోను, in your mission in society and in the nation. సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను. So come to experience Jesus these 3 days. ఈ 3 దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి. స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి. ఫిబ్రవరి నెల 13, 14 మరియు 15వ తేదీలలో ప్రతి సాయంకాలమున 6 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో Come and experience Jesus in the prayer festival of Jesus. ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి, యేసును అనుభూతి చెందండి. We thank our beloved Bishop John Lazarus and the entire Rock Church family from all cities have arranged this meeting. ఈ సభలను నిర్వహించుచూ ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికి వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం.